ఇటీవల కాలంలో విడుదలైన పలు సినిమాలు వివాదాలు దూరాయి. ముఖ్యంగా ఓటీటీలు మన దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కంటెంట్ పరంగా చాలా విమర్శలు వస్తున్నాయి. బోల్డెన్స్ ఎక్కువ కావడంతో విమర్శలు బాగానే వచ్చాయి. ఇదే కోవలోకి ఒక తమిళ సినిమా వివాదాల చుట్టూ తిరిగింది. లెస్బియన్ కథ నేపథ్యంలో తమిళంలో వచ్చిన సినిమా కాదల్ ఎన్నాయదు వధు వుడ్ డమై. జై భీమ్ ఫేమ్ లిజోమోల్ జోస్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 థియేటర్లలో విడుదలైంది. అదేవిధంగా వినీత్ రోహిణి కూడా ఈ సినిమాలో నటించారు. గ్లోవింగ్ టంగ్స్టన్ మ్యాన్ కైండ్ సినిమా నిత్య ప్రొడక్షన్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా ఈ చిత్రం 2 కోట్ల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రజెంట్ తమిళ వర్షన్ మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. కథ విషయానికి వస్తే రోహిణి తన కూతురు లిజోమోల్ జోస్ తో పాటు ఆమె మాజీ భర్త వినీత్ మరియు లిజోమోల్ జోస్ స్నేహితుడు కలేష్ అనుష ప్రభు అనే మహిళను డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. దీంతో అందరూ లిజోమోల్ ఫ్రెండ్ తో పెళ్లి ప్రపోజల్ పెడుతుంది అనుకుంటారు. కానీ అందరికి షాక్ ఇస్తూ నేను అనుషను ప్రేమిస్తున్నాను అని లిజోమోల్ జోస్ చెబుతుంది. దీంతో తల్లి రోహిణి షాక్ కి గురవుతుంది. అనుకోకుండా జరిగిన ప్రయాణంలో ఈ ఇద్దరు ఒకరికొకరు పరిచయం అవుతారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో సమాజంలో జరిగే కొన్ని విషయాలు ఈ సినిమాలో చర్చించారు. మొత్తానికి ఈ సినిమా ఎంగేజింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేశారని చెప్పవచ్చు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులను చేరువ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు తర్వాత అనేక వివాదాలు రావడం వల్ల థియేటర్లలో ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకి చేరువ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం రీచ్ చాలా బాగుంది. అతి త్వరలోనే తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.